2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం నీరాజనం పలికారు. పాలవలస రాజశేఖర కుటుంబ సభ్యులు పరామర్శించడానికి వచ్చినటువంటి ఆయన మాత్రం ఈరోజు జనసంద్రం ఆయన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ అరెస్టులు కేసుల ప్రక్రియ ఉందో దీని మీద మనతో మాట్లాడే ఎమ్మెల్సీ శ్రీనివాసరావు చూస్తే ఈ అరెస్టులు కేసుల ప్రక్రియ ఏ విధంగా ఈ అరెస్టులు కేసులు వంశీ అరెస్టు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి అరెస్టులు అవి. ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలో అది భాగం. ఎలాగో ఒకలాగా అరెస్ట్ చేసి హింసించాలని చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైన 9 నెలలు పూర్తవు కావస్తుంది. ఈ రోజు వరకు చెప్పింది ఒక్క పని కూడా చేసుకోలేకపోయినారు. ప్రజలు తిరుగుబాటు చూశారు కదా, ఎవరిని పిలవల. వాళ్ళంతా వాళ్ళగా తరలొచ్చినటువంటి జనం తిప్పి కొడతారు, కొట్టి 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 ఎంట పెడతారు ఈ కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలో. నేను 2 రోజులుగా చూస్తే కనుక వంశీని సంఘీభావం జైల్లో కలడం తర్వాత మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఈసీ మాత్రం సుమోటోగా ఎమ్మెల్సీకి సంబంధించి కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొక 8 మంది కేసు నమోదు. ఈసీ తీసుకునే ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి? అసలు ఇది కోడ్ ఉల్లంఘన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గుడుల దగ్గర లేకపోతే దేవాలయాల దగ్గర సమావేశాలు పెట్టలేదు. రైతుల పక్షాన జరిగిన నష్టానికి పరామర్శించడానికి వెళ్ళారు. ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి ఇది చెల్లదు. ఈసీ నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకో ఈసీ నిర్ణయం ఒకవేళ చేస్తే అది రాజకీయ పక్షంగా జరుగుతుందని మేము భావిస్తామే తప్ప ఇలాగే మీటింగులు పెట్టకు. కనీసం ప్రజలు కష్టాల్లో ఉండేటప్పుడు కలవకూడదు అని కోడ్ ఆఫ్ కాండక్ట్ తెలియజేస్తుందా చెప్పాలి నాకు. మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు వెళ్ళి కలిశారు. ఇలా కలవకూడదని ఏమైనా ఉందా? కోడ్ ఆఫ్ కాండక్ట్ లో మీటింగ్ పెట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టలేదు కదా. ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా అవుతుంది? ఇది ఉల్లంఘన ఎలా అవుతుంది? 5 ఏళ్ల పాటు పోలీసులు మీతో పనిచేయించుకున్న వారిపై వ్యాఖ్యలు చేయడానికి మాత్రం పోలీసు వ్యవస్థ 8 నెలల్లోనూ పోలీసులతో మనస్తత్వాలు మారిపోయా. పోలీసు వారు వాస్తవాలను ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. చెప్పారు కదా అని మేము ఇలా అనుకుని ఉంటే, మేము ఇలా ఆలోచించుంటే ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ, ఒక్క పవన్ కళ్యాణ్ జనసేన సైకోగాళ్ళు కానీ ఒక్కడ మిగలడు. ఈరోజు మేము నిజాయితీగా న్యాయంగా ధర్మంగా 5 సంవత్సరాలు చేశాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజం, గోండాయిజం, రక్తపోరు, ఎక్కడ చూసినా హసోడ హింస, హత్యాకాండ, ఎక్కడ చూసినా నరక యాతన చూపిస్తున్నారు. సామాన్య కార్యకర్త నుంచి ప్రతి నాయకుడి వరకు హింసిస్తున్నారు. దీనికి చరమగీతం పాడే సమయం వచ్చింది. కక్ష సాధింపు చర్యలతోనే 9 నెలలు గడిపారు. జనసంద్రం ఈ రోజు తరలిరావడానికి గల కారణం ఏమైనా సింపతి మోటో అనుకోవచ్చా, లేకపోతే ఆయన నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఎన్నుకోలేక మదన పడుతూ వచ్చాడు? తప్పు చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గెలిచాడు. తప్పు చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ నా అన్న, మళ్ళీ నా తమ్ముడు, నా మనవడు, నా కొడుకు, నా జగనన్న ఎప్పుడు అధికారంలోకి వస్తాడని ఎదురు చూసే జనం వీళ్ళంతా. వీళ్ళు పిలిస్తే వచ్చే జనం కాదు, తరలిస్తే వచ్చే జనం కాదు, తరలి వచ్చిన జనం. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ అరెస్టులు కేసులు పరం ఉందో ఇదంతా కూడా కక్షపూర్తమైనటువంటి రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్న ప్రయత్నం చెప్తున్నారు. మరోవైపు ఎక్కడ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించే పరిస్థితి లేదు. కేవలం సంఘీభావం తెలిపిన దానికే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన మీద కేసులు పెట్టడం మాత్రం ఎమ్మెల్సీ దువర్సన పూర్తిగా తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో ఈసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.